నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీ భవిష్యత్ జగన్ చేతుల్లోనే. వైసీపీ భవిష్యత్ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంది. జిల్లాల వారీగా ఆయన వైసీపీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన అంటున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని, తానెప్పుడు ఇలాంటి ప్రజా వ్యతిరేక సర్కార్ను చూడలేదని ఆయన పదే పదే అంటున్నారు. జగన్ పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు వస్తే బిర్యానీ పెడతాడని జనం అనుకున్నారని, కానీ ఇప్పుడు రెండు పోయాయని ఆవేదన చెందుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. కూటమి సర్కార్పై వ్యతిరేకత మొదలైన మాట నిజమే అనుకుందాం. ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారుతున్నదా అనేదే ప్రశ్న. కూటమిపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి జగన్ ఇప్పుడు చేస్తున్న పని ఎంతవరకు దోహదం చేస్తుందనే చర్చకు తెరలేచింది. కూటమి గ్రాఫ్ పడిపోతుందనే విషయంలో అందులో నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ వైసీపీకు అదంతా అనుకూలంగా మారుతున్నదా అనే ప్రశ్నకు మాత్రం ఎవరు అవును అనే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళను ఉపేక్షించనని ఆయన హెచ్చరించారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వాళ్లే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. ఈ రకంగా ఎప్పుడైనా జగన్ అన్నారా? జగన్ మాటల తీరు చూస్తే కూటమి ప్రభుత్వం హామీల్ని అమలు చేసే పరిస్థితి లేదని, అందువల్ల వైసీపీనే జనం మళ్ళీ గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారనే అభిప్రాయం కలిగిస్తోంది. ఇది సరైందా అనేది జగనే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో తన పాలనలో వైసీపీ కేడర్కు అన్యాయం జరిగిందని, ఇకపై అలా జరగదనే ఒకే ఒక్క మాట ఇంతవరకు జగన్ నోటి నుంచి రాలేదన్న ఆవేదన వాళ్ళలో ఉంది. వైసీపీ కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా జగన్ నడుచుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని గ్రహించాలి. కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి జగన్లో భవిష్యత్తుపై భరోసా కలిగిస్తోందన్నది నిజం. తానొక్కడే భవిష్యత్తుపై భరోసా పొందితే సరిపోదు కదా, కేడర్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం ఏం చేస్తున్నారనేది ప్రధానం. తాడేపల్లికి నాయకుల్ని పిలిపించుకుని 2 మాటలు చెప్పి పంపితే సరిపోదు. తాడేపల్లిలో మాటలు విన్నంత వరకు ఉత్సాహంగానే ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవడం అంత సులువు కాదు. కావున కూటమి వ్యతిరేకతను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జగన్ వ్యూహం రచించాలి. సరైన టీంను పెట్టుకోవాలి. ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర వేయించుకోకూడదు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రాంత నాయకుల్ని మరో ప్రాంతంపై రుద్దడం మానుకోవాలి. అసలు వైసీపీ కేడర్ మనసులో ఏముందో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తేనే భవిష్యత్తు ఉంటుందని జగన్ గుర్తించాలి. కేసు తేలిపోయేలా ఆ పనులన్నీ చేస్తారేమో. ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి తమ శాఖలోని అనేక వ్యవహారాలను మీడియా వారికి వివరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ వారు చేస్తున్న తీరుగానే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఘోరాలు జరిగాయో ప్రజలకు చెప్పడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. ఫైబర్ నెట్ ద్వారా ప్రదర్శించిన వ్యూహం సినిమా కోసం ఆర్జీవీకి అడ్డదారుల్లో 2 కోట్లు చెల్లించారని కూడా ఆరోపించారు. ఆ విషయాలని పక్కన పెడితే చంద్రబాబు మీద జగన్ సర్కారు హయాంలో నమోదైన ఫైబర్ నెట్ కేసు విషయంలో ఆయన చెప్పిన సంగతులు అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. ఆయన మాటలను గమనిస్తే ఈ కేసు నుంచి చంద్రబాబును పూర్తిగా తప్పించడానికి ఆ శాఖలో ఉన్న రికార్డుల్లో వివరాల ట్యాంపరింగ్ జరుగుతుందేమో అనే అనుమానం కలుగుతోంది. వివరాల్లోకి వెళ్తే జీవీ రెడ్డి చెబుతున్న ప్రకారం అప్పట్లో ఎంపీ విజయసాయిరెడ్డి సిఫార్సుతో ఫైబర్ నెట్లో లీగల్ డిపార్ట్మెంట్లోకి ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మీద అప్పట్లో ఫైబర్ నెట్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలన్నీ విజయసాయిరెడ్డి సిఫార్సుతో ఉద్యోగంలోకి వచ్చిన మహిళ చేతిలో ఉన్నట్టుగా గుర్తించాం అని జీవీ రెడ్డి చెబుతున్నారు. ఆమె చేతిలోకి ఎలా వెళ్ళాయో విచారణ జరిపిస్తున్నాం అంటున్నారు. ఆ కేసు డాక్యుమెంట్స్ను ట్యాంపరింగ్ చేశారా? ఏదైనా కీలక సమాచారాన్ని తొలగించారా? అదనంగా ఏమైనా చేర్చారా? వాంగ్మూలాలు ఏమైనా మార్చారా అనేది పరిశీలిస్తున్నట్టుగా జీవీ రెడ్డి చెబుతున్నారు. ఆ మహిళతో పాటు ఆమె సోదరికి కూడా కేవలం వాట్సాప్ మెసేజీని ఆధారం చేసుకుని ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇచ్చారని, అందుకే వారిద్దరిని ఇప్పుడు విధుల నుంచి తొలగించామని జీవీ రెడ్డి చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ గురించి ఆయన చెబుతున్న మాటలు వ్యక్తం చేస్తున్న సందేహాలను గమనిస్తే ఇప్పుడు అనుమానం పుడుతోంది. ఆ కీలక పత్రాల్లో ఆధారాలను, సమాచారాన్ని ట్యాంపరింగ్ చేసి మార్చేయడం కోసమే ఆ మహిళను ఉద్యోగం నుంచి తొలగించారా అనే అనుమానం కలుగుతోంది. ఆమెను బయటకు పంపిన తర్వాత డాక్యుమెంట్స్ను ట్యాంపరింగ్ చేసేసి వాంగ్మూలాలు మార్చేసి చంద్రబాబు నాయుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి కుట్ర జరగవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు.
ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం, రేవంత్ పూనిక. ఎంత చెడ్డ రేవంత్ రెడ్డిలో ఇంతో అంతో తెలుగుదేశం రక్తం ఉండకుండా పోదు. తెలుగుదేశం పార్టీలోనే తన సుదీర్ఘ రాజకీయ కెరీర్ను పటిష్టంగా నిర్మించుకున్న వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువు అని ఒప్పుకుంటారు. ఆయనను పల్లెత్తు మాట అనరు. ఈ ప్రేమ వలన తెలుగుదేశం పార్టీకి ఆయన రుణం తీర్చుకోలేకపోవచ్చు, కానీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కోసం పార్టీ రహిత ముసుగు వేసి ఓ భారీ కార్యక్రమానికి సహకరించబోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ 100 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి స్థలం కేటాయిస్తానని రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ప్రభుత్వం కేటాయించే స్థలంలో 100 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓ పర్యాటక కేంద్రంలాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపాదనతో ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, కమిటీ సభ్యుడు మధుసూదన్ రాజు రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. వారిని ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఇప్పటి ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి సీఎం వద్దకు తీసుకెళ్లారు. మొత్తానికి స్థల కేటాయింపునకు సీఎం ఓకే అనడం జరిగింది. ఇందులో చాలా విషయాలు గమనించాల్సి ఉంది. ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయదలుచుకుంటే ప్రభుత్వమే స్థలం కేటాయించాలని విన్నవించుకోవాల్సిన స్థితిలో ఎన్టీఆర్ కుటుంబం, కమిటీలు ఉన్నాయా? తాము ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని దాన్ని ప్రభుత్వం తమకు విక్రయిస్తే చాలనని అడిగితే ఇంకా మర్యాదగా ఉండేది కదా అనేది పలువురి సందేహం. రాష్ట్ర విభజన తర్వాత ఎంతైనా ఎన్టీఆర్ను ఆంధ్రప్రదేశ్ నాయకుడిగానే ఇక్కడి ప్రజలు, నాయకులు చూస్తారు. అలాగని నగరంలో ఇప్పటిదాకా ఉన్న విగ్రహాలను తొలగించడం లాంటి పనులేవి జరగలేదు. అంతవరకు తెలంగాణ సమాజం సంయమనం పాటించింది. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఆయన సేవలను గౌరవించింది. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇవ్వడం అంటే తెలుగుదేశానికి రేవంత్ రుణం తీర్చుకోవడమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రెవెన్యూ సదస్సులతో ఒరిగేదేమీ లేదు. ప్రస్తుత రెవెన్యూ సదస్సులతో ఒరిగేదేమీ లేదని రెవెన్యూ అధికారులే అంటున్నారు. దీనికి కారణం తహసీల్దారుల చేతుల్లో పరిమితమైన అధికారాలు ఉండడమే. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడాన్ని రెవెన్యూ అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేనేలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. వైసీపీ హయాంలో తహసీల్దార్ల అధికారాలకు కోత విధించారు. మ్యూటేషన్ తప్ప మిగిలిన ఏ అధికారాలు ప్రస్తుతం తహసీల్దార్ల చేతుల్లో లేవు. కానీ కూటమి సర్కార్ ప్రజల్లో పాలన సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి తహసీల్దార్లపై ఒత్తిడి ఉన్నట్టు తెలిసింది. అయితే తక్షణం చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, ప్రతిదీ విజయవాడ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అధికారాలు లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరని తహసీల్దార్లు ప్రశ్నిస్తున్నారు. కావున వైసీపీ హయాంలో తొలగించిన అధికారాలని తిరిగి పునరుద్ధరిస్తే తప్ప ఏమీ చేయలేమని అంటున్నారు. తహసీల్దార్ల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాల్ని కూడా జేసీ, కలెక్టర్లకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో ప్రతిదీ జిల్లా లేదా రాష్ట్ర స్థాయికి వెళ్ళి పరిష్కారానికి నోచుకోవాలంటే చాలా సమయం పడుతోంది. రెవెన్యూ సమస్యలు తక్షణం పరిష్కారం కాకపోవడానికి ఇబ్బంది ఎక్కడో ప్రభుత్వం గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొడాలి, వల్లభనేని ఎక్కడా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం వార్తల్లో ఉన్న నాయకుల్లో కొడాలి నాని ప్రథముడు. ఆ తర్వాత వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గుడివాడ నుంచి గెలుపొందిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలుపొందిన వంశీ ఆ తర్వాత జగన్కు దగ్గరయ్యారు. చంద్రబాబు సతీమణిపై అభ్యంతరకర కామెంట్స్ చేసి టీడీపీకి శత్రువయ్యారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్పై ఏనాడు మర్యాదగా మాట్లాడిన సందర్భం లేదు. కొడాలి తిట్లు వైసీపీ శ్రేణులకు వినసొంపుగా ఉండేవి. వైసీపీపై తటస్థుల్లో వ్యతిరేకత రావడానికి కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేష్ తదితర నేతల తిట్లే కారణమని వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడారు. టీడీపీకి కొడాలి నాని, వల్లభనేని వంశీ టార్గెట్ అయ్యారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ ఇద్దరు నాయకులు ఏమయ్యారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై నోరు పారేసుకుని ఇప్పుడేమో ఆచూకీ లేకుండా ఎక్కడో దాక్కున్నారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
అధికారం శాశ్వతం కాదని తెలుసు కూడా విర్రవీగి నోటికొచ్చినట్టు తిట్టారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఏం చేస్తుందో అని భయంతో ఆంధ్రప్రదేశ్ను విడిచి హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాగైతే గుడివాడలో నాని, గన్నవరంలో వల్లభనేని రాజకీయం ఎలా చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాయకులుగా తామే భయపడితే ఇక వైసీపీ శ్రేణులకు దిక్కెవరు అని ఎప్పుడైనా ఈ నాయకులు ఆలోచించారా? అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాన్ని రాజకీయంగా చేసుంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం వచ్చేది కాదు. మరీ ముఖ్యంగా మహిళలపై అవాకులు చెవాకులు పేలి తమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని కూడా నష్టపరిచారనే ఆవేదన వైసీపీ నాయకుల్లో ఉంది. ఏనాడు జగన్ వీళ్ల మాటల్ని కంట్రోల్ చేయాలని అనుకోలేదు. అందుకే ఫలితాన్ని నేడు అనుభవిస్తున్నారు. మరోవైపు కొడాలి నానికి కంచుకోట లాంటి గుడివాడలో టీడీపీ బలపడుతోంది. రానున్న రోజుల్లో గుడివాడకు కొడాలి రాకపోతే మాత్రం శాశ్వతంగా టీడీపీకి తానే అప్పగించినట్లు అవుతుంది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ భవిష్యత్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.